తిరువళ్ళవారి దేశానికి తిరుకురలు అందించారు. తిరువళ్ళవారి దేశానికి తిరుకురలు అందించారు. పద్మా, ఏమిటి ఇక్కడ కూర్చొని చదువుతున్నావు? ఇంట్లో అక్క చదువుతోంది. అమ్మ ఆఫీస్కి వెళ్ళిందా? ఇంకా వెళ్ళలేదు. తిరువళ్ళవారి భార్య పేరు వాసవి. ఆవిడ బావిలోంచి నీళ్లు తోడుతున్నారు. అప్పుడు తిరువళ్ళవార్ ఆవిడ్ని పిలిచారు. దుర్గా! వస్తున్నానండి. వాసవి పతివ్రత కావడం వల్ల తాడు నీళ్లలో పడిపోకుండా బకెట్ తోటి అలాగే ఉంది. సార్, చీర ఆరబెడుతున్నారా? అవును. 4 కుటుంబాలున్న చోట మీ భార్య చీర ఇలా ఉతికి ఆరేస్తున్నారే, మీకు సిగ్గుగా లేదు? నీ భార్య చీర ఆరబెడుతున్నానా? సిగ్గెందుకు? చీర ఆమె సొంతం అయితే ఆమె నా సొంతం. నా ఉద్దేశంలో భార్య చీరను ఉతికి ఆరబెట్టని మొగుడే కాదు. లోపలికి రారా, టీ తాగదా? నువ్వెప్పుడు ఇంటికి రాలేదుగా. ఇంకో రోజు వస్తానరా, అర్జెంట్ పని ఉంది. తప్పుకో. కృష్ణబాబు ఎంఏ. ఎరా కృష్ణబాబు, ఎంఏ చదివావా? ఆఫీసులో అందరం బిఎస్సి చదివావా అనుకుంటున్నాం. నేను బిఎస్సీ. అయితే ఆ బోర్డులో ఎంఏని వేసింది. రే, అది నా ఇనిషియల్ రా. నేనెప్పుడు నా ఇనిషియల్ని పేరుకు వెనకాలే వేస్తాను. నీకే తెలుసుగా, నా దారి రహదారని. భోజనం మరి నోటితోనే తింటావా? అక్క, ఎప్పుడొచ్చావు? బావగారు బావున్నారా? మేము 4 గంటలకే వచ్చాం. నువ్విప్పుడేం చేస్తావంటే వెంటనే డ్రెస్ మార్చుకొని నువ్వు మాతో పాటు వస్తున్నావు. మనందరం కలిసి ఓ అమ్మాయిని చూడబోతున్నాం. నా 8 కండిషన్స్ కి ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది కదా? నువ్వొచ్చి చూడరా. అక్కడికొచ్చాక నా 8 కండిషన్స్ లో ఒక్క కండిషన్ తగ్గినా నేను ఒప్పుకోను. వచ్చి చూడరా తమ్ముడు. కాస్తాగు, డ్రెస్ మార్చుకుని వస్తాను. దుర్గా, మీ తమ్ముడు చాలా వెరైటీ. చూడు, షూని టేబుల్ పైన పెట్టాడు, పుస్తకాలేమో కింద పాడేశాడు. చాలా మొండివాడు. ఇదే రాజమండ్రిలో ఇటువైపు నువ్వు నేను కలిసి ఉంటున్నాం, ఆ పక్కన వాడుంటున్నాడు. ఏంటని అడిగితే అక్క ఇంట్లో ఉంటే అవమానమట. ఇంతవరకు ఎంతమందిని చూసాం? ఈ అమ్మాయి సరిపోదు, ఆ అమ్మాయి సరిపోదు అని అందరిని రిజెక్ట్ చేసి పాడేశాడు. ఇప్పుడు మనం చూడబోయే అమ్మాయికి వాడు చెప్పిన 8 నిబంధనల్లో 3 నిబంధనలు మాత్రమే వర్తిస్తాయి. ఒప్పుకుంటాడన్న నమ్మకం అస్సలే లేదు. బస్ ఛార్జీలు వేస్టు. ఆ అమ్మాయి చక్కని చుక్క, చూడగానే ఒప్పుకుంటాడండి. నువ్వు నీ తమ్ముణ్ణి తక్కువ అంచనా వేస్తున్నావు. అక్క, నేను రెడీ. వెళదామా? షూలు తొడుక్కొనిరా నాన్నా. వేరే షూలు వేసుకోబోతున్నాను. ఏమ్మా, నమస్కారం చేయమ్మా. అలాగే ఒక పాట కూడా పాడమ్మా. అవన్నీ అక్కర్లేదు, డాన్స్ మాత్రం చేస్తే చాలు. అక్క, అమ్మాయిని డాన్స్ చేయమన్నాను. క్షమించాలి, మీ నిబంధనల గురించి మీ అక్కగారు చెప్పారు, కానీ మా అమ్మాయికి డాన్స్ గురించి తెలియదు. మా అమ్మాయి మీకు నచ్చిందని చెప్పండి, 6 నెలల్లో డాన్స్ నేర్పిస్తాను. అవునరా తమ్ముడు. మీ అమ్మాయికి డాన్స్ రాదని నాకు ముందే తెలుసుంటే నేను పెళ్లి చూపులుగా వచ్చేవాని కాదు. సార్, క్షమించండి, నా దారి రహదారి. మీరు ఇలాంటి వారని నాకు ముందే తెలిసుంటే నా కూతుర్ని మీ కాళ్ల మీద పడమని చెప్పుండేవాణ్ణి కాదు. ఏంటి? క్షమించాలి, నా దారి కూడా రహదారే. అక్క, బయలుదేరదాం. క్లోజ్ ఫ్రెండ్ పేరు చిట్టిబాబు. నమస్కారం సార్, మీ గురించి ఎంతో విన్నాను సార్. తప్పుగా ఏమీ వినలేదు కదా? భలేవారు సార్. వెరీ గుడ్. ఎండలో పడి వచ్చారు, ముందు మజ్జిగ తాగండి. అంతేకాదు, ఈ నాయుడింట్లో టిఫిన్ చాలా బాగుంటుంది, అది కూడా తినండి. తర్వాత కృష్ణబాబు, నీ పొలాలు గట్రా చూసొద్దామా?